కంచర్ల నందకిషోర్, రెమ్మనపూడి స్వగ్రామంలో ఉన్నాను. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ తరపున ఇక్కడ మా ఊరికి బోర్డు చైర్మన్గా ఇచ్చేసినందుకు ఘన స్వాగతం మా గ్రామస్తుల నుంచి అందింది. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. రోడ్లు, ఇది ఎల్ఈడి లైట్లు, ఇంకా ఒక దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం కడదామని అందరూ గ్రామస్తులు నిర్ణయించారు. ఇవే కాకుండా ముందు నెక్స్ట్ 2 yearsలో మెగా హెల్త్ క్యాంపులు, ఐ క్యాంప్స్ అట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఈ ఊరికి నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ముందు మెరుగైన వసతులతో చేద్దామని ముందుకు వస్తాను. మా రెమ్మనపూడి ఊరిని అభివృద్ధి చేయాలని అందరం గ్రామస్తులతో మాట్లాడి అందరం ఒకే దాటి మీద వచ్చి ఇక్కడ సంకల్పంతో ఇక్కడ ఈరోజు అందరం సమావేశంగా గత 15 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది మొట్టమొదటి సంస్థ. ఇది ఎలాగంటే ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సరే ఫోన్ కాల్ హెల్ప్ లైన్ టీం ఉంటుంది. 1888 ఫర్ తెలుగు అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అక్కడికి వెళ్ళి మా టీం అంతా వెళ్ళి సహాయ సహకారాలు లాస్ట్ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నెక్స్ట్ 2 సంవత్సరాలు కూడా నా పదవి కాలంలో మేము అందరం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తాము. అక్కడ మన ఆంధ్రాలోను, తెలంగాణలోను, 2 రాష్ట్రాల్లోనూ మేము సేవా కార్యక్రమాలు చేయడానికి రెడీ అవుతున్నాం. థ్యాంక్ యూ. ముఖేష్ బాబు, మాది రెమ్మనపూడి స్వగ్రామం. నేను విజయవాడలో ఉంటాను. అయితే ఇప్పుడు నందకిషోర్ గారు చెప్పినట్లు కొన్ని క్యాంపులు నిర్వహిద్దాం అనుకున్నారు. దాంట్లో ఐ క్యాంపు నిర్వహించే బాధ్యత నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.